రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్, అమరావతి వాతావరణ సంస్థ విపత్తు నిర్వహణ సంస్థ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేశాయి. మధ్య బంగాళాఖాతం మీదుగా, ఆంధ్ర మీదుగా, తెలంగాణ మీదుగా, కర్ణాటక వరకు ఒక ద్రోణి విస్తరించింది. ఇదే సమయంలో ఋతుపవనాలు కూడా ప్రవేశించి విస్తరించడంతో తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 4-5 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాదు, నిజామాబాదు, మహబూబ్నగర్, నల్గొండ, మేడ్చల్, సంగారెడ్డి, ఆదిలాబాదు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా రిలీజ్ చేసింది. 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్తో పాటు సంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 24 గంటల్లో కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునేవారు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకి పరుగులు తీయవద్దు. ఇక వర్షం కన్నా కూడా గాలి ఎక్కువ బీభత్సం సృష్టించే అవకాశం ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ ఒక ఎల్నినో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎల్నినో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో స్పష్టంగా కనిపించింది. దాని ప్రభావం క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతానికి భారత్ మీద ఎల్నినో ప్రభావం కొంతవరకు ఉన్నా ద్రోణి, ఆవర్తనం, ఋతుపవనాలు అన్నీ ఒకేసారి కలవడం వల్ల కొంచెం వర్షాలు నమోదవుతాయి. అయితే దీని ప్రభావం ఈ ఏడాది చివరి నాటికి బాగా పెరిగి వచ్చే ఏడాది కూడా దాని ప్రభావం చూపే అవకాశం ఉందనేది తాజా రిపోర్ట్. అయితే కొంతమంది ఊరికే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆ ఎల్నినో గురించి చెప్తూ ఉన్నారని. భారత వాతావరణ శాఖ ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రపంచ వాతావరణ సంస్థ కూడా రిపోర్ట్స్ ఇస్తూ ఉంది. అమెరికాకు చెందిన నోవా సంస్థ కూడా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఇన్కాయిస్ కూడా దీని మీద పరిశోధనలు చేస్తూ ఉంది. రిపోర్టుల్లో వేరియేషన్ ఉంటాయి. దీని ప్రభావం ఏ నెలలో ఎలా ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరగా ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. శాటిలైట్ పిక్చర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైంది. నైరుతి బలపడే అవకాశం ఉంది. మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతుండగా ఎగువన ఉన్న వాతావరణం ప్రతిస్పందించింది. సాగర వాతావరణ వ్యవస్థ ఎల్నినో లక్షణాలను ప్రదర్శిస్తుంది అని వివరించింది. అంటే ఎల్నినో ప్రభావం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక జూలై నెలకు సంబంధించి ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ వివరాలను భారత వాతావరణ శాఖ ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర మధ్య తూర్పు ప్రాంతాల్లో ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు ఎల్నినో ఏర్పడడానికి కావలసిన స్థాయిని దాటిపోయాయి. ఇక ఇలాంటి వాతావరణ పోకడలో నినో 3.4 ఇండెక్స్ ప్లస్ 0.5 డిగ్రీల సెల్సియస్గా మించిపోయింది. ఎల్నినో ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. సముద్ర భూభాగం పైన కాకుండా లోపలి పొరల్లో కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. రానున్న రోజుల్లో కూడా ఆ వేడి నీరు పైకి వచ్చి ఎల్నినో మరింత బలోపేతం కావచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక దేశంలో ఋతుపవనాలు బలహీనపడడం, తక్కువ వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు పెరగడం లాంటివి జరగవచ్చు. దీని ప్రభావంతో భారతదేశ వర్షపాతాన్ని ఎల్నినోతో పాటుగా ఇండియన్ ఓషన్ డైపోల్ ఐఓడి కూడా ప్రభావితం చేస్తుంది. ఇక హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ ప్రక్రియ ప్రస్తుతం తటస్థ స్థితిలో ఉంది. వర్షాకాలమంతా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అయితే ఐఓడి తటస్థంగా ఉంటే ఎల్నినో ప్రభావాన్ని పెద్దగా పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతానికైతే జూన్లో కొంత వర్షాలు అనుకూలిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతాయి అనేది కూడా కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎల్నినో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కాబట్టి దాని ప్రభావం విస్తరించడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా కొన్ని వర్షాలు ద్రోణి వల్ల, ఆవర్తనం వల్ల కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు. రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రమైన కరువు పరిస్థితులు తప్పవు అని అన్ని సంస్థలు, ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ సంస్థ అన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు నమోదైనా 70% ప్రాంతాల్లో కరువు పరిస్థితులు విజృంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో తాజా రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో
మరో వీడియోలో మనం కలుసుకుందాం.